ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న మీకును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికి వందనాలండి. కొంచెం సేపు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా మీతో మనవి చేస్తూ ఉన్నాం. వినిన మాటల్ని మన హృదయాలలో భద్రపరుచుకున్న ప్రతి మాటని మన జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరిట నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ప్రభు సృష్టించిన మనము ఒకటి గమనించాలి. మనల్ని ఎవరు సృష్టించారు? ప్రభువే సృష్టించారు. మనల్ని అందరినీ ప్రభు సృష్టించారు కాబట్టి మనము ఒక విషయం గమనించాలి. వేదనతో కూడిన కృంగుదల అనేది మనకి ఉండకూడదు. ఏముండకూడదు? వేదనతో కూడిన కృంగుదల మనకు ఉండకూడదు. వేదన చెందకూడదా అంటే అలా అనకూడదు. వేదనతో కృంగిపోకూడదు. కానీ వేదనతో నిండిన హృదయముతో ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఆత్మ ఒక మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. ప్రియ దైవ జనాంగం చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నైనా ప్రభువా, మాట్లాడిన చదివిన వాక్యముతో మీరు ఏమైతే మాతో మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాతో మాట్లాడండి. వినిన ఈ మాటల్ని నాయన ప్రభువా, మా హృదయాలను మేము భద్రపరుచుకొని మా జీవితంలో అవలంబించుకునే కృపని సహాయం చేయండి. మనిషిగా నేను నిలబడి ఉన్నాను, నా ఆత్మను దూరపరిచి పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి పరలోక మర్మాలతో మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందుకోండి. సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ప్రభువు సృష్టించిన మనము, దేవుని జనాంగముగా ఉన్న మనము ఒకటి గమనించాలి. ఈరోజు వేదనలతో, బాధలతో, ఎంతో ఇబ్బందులతో కృంగిపోయి మన యొక్క హృదయాన్ని కృంగుదలకి అప్పగించుకోవడం ఎంతో మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మరి వేదనలు ఉంటాయి కదండి, వేదన చెందకూడదా అంటే అట్లని రాదు. వేదనతో కృంగిపోకూడదు. కానీ వేదన నిండిన హృదయముతో ప్రభువుని అడగాలి. ఏ వేదనతో మనం బాధపడుతున్నామో ఆ వేదన ప్రభు సన్నిధానములో మనము కుమ్మరించాలి. అది ఏ సమస్య అయినా కానివ్వండి, ప్రతి ఒక్క వేదన కలిగించే ప్రతి విధమైన సమస్యల గురించి మనము దేవుని సన్నిధానములో మన వేదనని కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము గమనిస్తూ ఉంటే వేదనలో మనుషులు మనల్ని దూరపరుస్తారేమో, కానీ మనం వేదనలో ఉన్నప్పుడు మన వేదన చూసి మనల్ని దూరపరుస్తారేమో, కానీ అనేకమైన మాటలు మనల్ని అంటూ నిందిస్తా, అవమానిస్తా, అపహేళన చేస్తా, నవ్వుకుంటా, అనేక విధముగా బాధ పెడతా మనల్ని దూరపరుస్తారేమో, కానీ దేవుడు వేదనలో ఉన్న వారిని హత్తుకుంటాడండి. వేదన